హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరిరుద్ర క్రియేషన్స్. ఈరోజు మేమైతే నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వచ్చాము. మా చిన్నోడి అయితే కలాస్ ఒక 6 months నుండి వాడు మమ్మీ జూ పార్క్ వెళ్దాం అని చెప్పేసి అంటుండే. వాడి కోరిక మేరకే ఈరోజు అయితే మేము జూ పార్క్ రావడం జరిగిపోయింది. ఈరోజు మా చిన్నారి చూడండి జర్నీనే పడుకుంది పాపం. మా కన్నయ్య ఫుల్ హ్యాపీ. ఇక్కడికి ఎవరెవరం వచ్చామంటే నేను, మా అక్క పాప, వాళ్ళ బాబు, మా పిల్లలు, మా వారు, మా అత్తమ్మ, మా మమ్మీ, ఇంకా మా కజిన్ వెంకటేష్ అనే వాళ్ళు ఉంటారు, తను వచ్చారు. మేమందరం అయితే జూ పార్క్ అయితే చేరుకున్నాం. ఇదే అండి మెయిన్ గేట్, లోపలికి ఎంట్రన్స్. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళినాము. 4:30కే టికెట్ కౌంటర్ అయితే క్లోజ్ అవుతుందంట, కానీ మేము వెళ్ళేసరికి 4 అయింది. మా వాడు చూడండి ఎక్కడ చూసినా సరదాగా మాట్లాడుతూనే ఉంటారు. ఇదే అండి టికెట్ కౌంటరు. ఇక్కడికి వెళ్తే 4:30కి క్లోజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. మేము 4కి అయితే తీసుకున్నాము. అడల్ట్ టికెట్ అయితే 100 ఉంది, చైల్డ్ అయితే 50 ఉందండి టికెట్కి పర్ హెడ్. లోపలికి అయితే టికెట్స్ తీసుకుని ఎంట్రీ అవుతున్నాము. వాళ్ళు చెప్పేసింది ఆమె 5:30కే క్లోజ్, మీరు ఫాస్ట్గా చూసేయండి అని చెప్పేసి. ఈ వీలైనంత వరకు చూద్దాంలే, ఇంత వరకు వచ్చినాము కదా అని చెప్పేసి మేమైతే ఫాస్ట్గా వెళ్తున్నాము. కానీ మా మిన్న ఎలా వెళ్తుందో. ఇదే అండి జూ పార్క్ యొక్క టోటల్ మ్యాప్ అయితే ఇదేనండి. మా వాళ్ళు దీని దగ్గర సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు. మనం ఎక్కడి నుండి వెళ్దాం, ఎక్కడ ఏమేమి చూద్దాం, ఏమేమి ఉన్నాయని చెప్పేసి. వీళ్ళందరూ చూడండి ఆల్రెడీ చూసి చెట్ల నీడ అలసిపోయి చెట్ల నీడకు కూర్చున్న వాళ్ళు. మేమైతే ఇప్పుడే ఎంట్రీ అయినాము. అందరం అనుకున్నాం టైం అయిపోతుంది, పదండి వెళ్దాం అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్తున్నాను. ఇది ఓపెన్ ప్లేస్ పార్క్ లా ఉంది, బాగుంది చాలా. దీని పక్కకే ఫుడ్ కోర్ట్ ఉందండి. ఇదే ఫుడ్ కోర్ట్. 5:30కి అయితే అన్ని క్లోజ్ చేస్తున్నారు. ఫుడ్ అది మొత్తం ఒక్కరు కూడా అందులో లేకుండా అందరిని అయితే బయటికి పంపిస్తున్నారు. ఇక్కడ నుండి ఎటు వెళ్తే ఏమేమి ఉంటాయి అనేది పెట్టారు. ఇక్కడ హంసలు చూడండి. మేము మీకోసం వచ్చినాను, రండి అని చెప్పేసి వెంకటేష్ అయితే సరదా చేస్తున్నాడు. ఇవి చూడండి వెరైటీగా ఉన్నాయి, ముంగిసల్లాగా. మనమైతే ముంగిసలు అంటాం మన దగ్గర. ఇక్కడ మంకీ అయితే ఉంది. ఈ వాటర్ నుండి తాబేళ్ళు అయితే ఫుల్ తాబేళ్ళు బయటకు వచ్చి చూస్తున్నాయి. చూడండి తాబేళ్ళు ఉన్నాయో. ఆల్బాడ్రా పెద్ద తాబేలు అని అయితే ఉంది, అదైతే స్టార్టింగ్లో ఉంది కానీ మేమైతే దాన్ని చూడలేదు. రిటర్న్లో చూద్దాంలే అనుకున్నాము, కానీ మేము వచ్చేసరికి దాన్ని క్లోజ్ చేసేసారు. ఇక్కడైతే ఒక మంకీ ఉంది. మేము వచ్చేసరికి దానికి పాపం దాహం వేసినట్టుంది. అక్కడ కొందరు బాటిల్ ఇచ్చారు కానీ దాన్ని పాపం నెట్ బయట నుండి ఇచ్చారు. దానికి అసలు తీసుకొని తాగడానికి రాలేదు. మాతో వచ్చాడుగా వెంకటేష్ అయితే అటెండ్ చేసి ఆ మంకీకి అయితే వాటర్ అయితే తాగిచ్చిండు. చూడండి అది ఎలా ఆడుతుందో పాపం, వాటర్ కోసం ఎంత తప్పిస్తుందో. ఇందులో కూడా ఇంకో మంకీ ఉంది, ఇది వెరైటీగా ఉంది. దాంతో ఒక చూడండి ఇక్కడ ఇంకొక మంకీ ఉంది, ఇది కూడా వెరైటీగా ఉంది. పెద్ద ముఖంతోనైతే వెరైటీగా ఉంది, చాలా పెద్దదిగా ఉంది ఈ మంకీ. ఇది ఒక క్యాంటీన్ ఉంది, ఇక్కడ కూడా క్యాంటీన్ ఉంది. ఇక్కడ ఏదో క్యాట్ ఉందన్నది, ఆ క్యాట్ అయితే మాకు కనిపించలేదు అసలు. ఇక్కడ చూడండి వైట్ టైగర్ వస్తుంది, చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది వైట్ టైగర్. అయితే ఆ సర్కిల్ ఉంది దానిపైన, ఆ సర్కిల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నది. దానికి ప్రతి దాని దగ్గర వాటర్ అయితే ఉన్నవి. అది కింది నుండి వాటర్ నుండి ఇటు పైకి రాకుండా మధ్యలో వాటర్ ఉండి ఇటు నెట్ అయితే ఉంది. చూడండి ఎంత పెద్దదిగా ఉందో వైట్ టైగర్. అయితే
అసలు జూ పార్క్కి వెళ్ళడమే ఫస్ట్ టైం, మేము ఎప్పుడు వెళ్ళలేదు. మా కన్నగాని కోసం మేము వెళ్ళినాము. మా కన్నగానితో పాటు మేము కూడా చాలా రకాల జంతువులు అయితే చూసినాము. చూడండి ఎలా జరుగుతుందో. ఇక్కడనైతే నక్కలు అయితే ఉన్నాయి. ఫాక్స్ అంటే ఫాక్స్ అటు సైడ్ ఒక నెట్ ఉంది, ఇటు ఒక నెట్ ఉంది. ఆ నెట్ లోపలికి వెళ్దామని చెప్పేసి అవైతే ఆ నెట్ దగ్గర అటు ఇటు పరుగులు ఎత్తుతూ ఉన్నాయి. చూడండి ఒక ఫోర్ వరకు అయితే నా ఫాక్సెస్ అయితే ఉన్నాయి. మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసారు. మీరు కూడా ఎప్పుడన్నా పార్క్కి వెళ్ళాలి, జూ పార్క్ అనుకున్నప్పుడు అది 8:30కే ఓపెన్ ఉంటుందండి. 8:30 టు ఈవినింగ్ 5:30 వరకు అంట. 5:30 అయిందంటే అక్కడ అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండనియట్లేదు. ఇక్కడ చూడండి అక్కడ వైట్ టైగర్ సింగిల్గా ఉంటే ఇందులో 2 టైగర్స్ అయితే వేశారు. ఇవి కూడా వైట్ టైగర్సే. ఇవి కూడా అనేది ఆడుతూ ఉన్నాయి. ఎప్పుడైనా మీరు 8:30 అంటే 9:30 లోపు వెళ్తేనే పార్క్ మొత్తం తిరిగి చూడడానికి అయితే వీలుంటుంది. మాలాగా లేట్ ఈవినింగ్ వెళ్తే మాత్రం కొన్ని వరకు చూడగలుగుతారు. మేము కూడా చాలా వరకు చూడలేదు, ఒక 50% వరకు మాత్రమే కవర్ చేసినాము. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా మేము బర్డ్స్ చూడలేదు, ఎలిఫెంట్ చూడలేదు, ఇంకా గోట్స్ ఉన్నాయంటే అవి చూడలేదు. బటర్ఫ్లై పార్క్ అనేది ఒకటి ఉంది, అసలు అటు సైడ్ కూడా వెళ్ళలేదు. అసలు మాకు టైం వెళ్ళలేదు. 1 అవర్ 1.5 అవర్లోనే చాలా వరకు వీలైనంత వరకు అయితే చూసినాము. ఒక డే అంతా పడుతుంది జూ పార్క్కి వెళ్ళి చూడాలంటే కంపల్సరీ. కాబట్టి మీరు ఎంత వీలైతే తొందరగా అంత మార్నింగ్ వెళ్తేనే అన్నీ అయితే కవర్ చేయడానికి వీలవుతుంది. చూడండి టైగర్ చాలా పెద్దదిగా ఉంది టైగర్ అయితే. కాకపోతే దానికి పాపము తిరగడానికి ఓపిక లేదు. ఊర మొత్తం బక్క చిక్కిపోయి ఉన్నది. అది ఎక్కువ అసలు తిరగడానికి లేదు, గుహ దగ్గర మాత్రమే నిల్చొని ఉంటుంది. అది చాలా అంటే చాలా వీక్ అయింది అది. పబ్లిక్ అయితే చాలా ఉన్నారండి. అసలు మేము ఇంత ఉంటారు పబ్లిక్ అని అనుకోలేదు, కానీ చాలా మంది అయితే ఉన్నారు. సమ్మర్ హాలిడేస్ కదా మేబీ దానికోసం అని చెప్పేసి చాలా అయితే ఉన్నారు. ఇందాక వైట్ టైగర్ చూడండి అది వాటర్లోకి దిగింది. మీద ఒక చెట్టు అయితే మధ్యలో డిఫరెంట్గా ఉంది, దీన్ని తెంపామని చెప్పేసి వెంకటేష్ అయితే కొంచెం తెంపిండు మండ. ఇంకా డీర్స్ అయితే ఉన్నాయి. చాలా రకాల డీర్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. చూడండి అక్కడ ఒక షెడ్ కనిపిస్తుంది. ఆ షెడ్ కింద వాటికి అయితే మేత వేశారు, గడ్డి. ఆ గడ్డి అయితే తింటున్నాయి అవి. చూడండి మా పిల్లలు అయితే ఇటు అటు వెళ్తున్నారు. టైం అయిపోతుంది, ఫాస్ట్ వెళ్ళాలి రా మమ్మీ అనుకుంటాను అయితే వెళ్తున్నారు. ఇది ఒకటి సింగిల్గా ఇక్కడ దూరం వచ్చి అయితే తింటున్నది. ఇక్కడ నెట్లోనైతే తోడేళ్ళు అయితే ఉన్నాయండి. సేమ్ ఇవైతే కుక్కల్లాగానే ఉన్నవి. ఈ బయట ఉన్న పిల్లలు ఎటు రన్ చేస్తే అటు స్పీడ్గా అయితే రన్ చేస్తున్నాయి వాళ్ళతో పాటు అవి. మా పిల్లలు అయితే చాలా భయపడ్డారు వీటిని చూసి. అవి బయట వాళ్ళు ఎట్లా రన్ చేస్తే అవి కూడా వాళ్ళతో పాటు అంత స్పీడ్గా అయితే రన్ చేస్తున్నాయి. ఇక్కడ చూడండి
హిప్పోపోటమస్లు చాలా అంటే చాలా పెద్దదిగానైతే ఉన్నది. ఇంకా రైనో చూడండి, రైనో అయితే బయటకి ఒక ప్లాస్టిక్ది బొమ్మ పెట్టి అయితే బయటికి పెట్టారు. మా పిల్లలు అక్కడ ఫొటోస్ దిగారు. రైనో రియల్ రైనోని అయితే ఉందండి. అది చాలా అంటే చాలా డేంజర్ ఉంది, చూడడానికి భయంకరంగా ఉంది. దానిపైన స్కిన్ షెల్ అయితే చాలా రకాలుగా డివైడ్ అయ్యి అయితే ఉంది. చాలా పెద్దది రైనో అయితే ఉంది ఇక్కడ. చూడండి వాటర్లో దిగింది, చూడడానికి అయితే ఘోరంగా ఉన్నది. కానీ రైనో ఫోటో చాలా రకాల చెట్లు, చాలా ప్రశాంతంగానైతే ఉంది. ఇక్కడ ఇంకొక రైనో ఉంది, అదైతే గడ్డి తింటుంది. మేము ఇంకా బర్డ్స్ సైడ్ అసలు వెళ్ళలేదు. ఎలిఫెంట్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి టైం అయిపోయింది అని చెప్పేసి ఎలిఫెంట్ని కూడా మమ్మల్ని అసలు చూడనియలేదు. ఇక్కడ ఆస్ట్రిచ్లు అయితే ఉన్నవి. వాళ్ళంటే 5:15 అయిందంటే మిగతా అన్నిటినీ లయన్, టైగర్ అలాంటి అయితే మేము ఇంకా చీతా అవి ఎక్కువ చూడలేదు. అవన్నిటిని గుహలో పెట్టేసారు, వాటికి దాన పెట్టి లోపలికి పంపించేసారు. ఇది పికాక్ ఎలా చూడనియట్లేదు అని చెప్పేసి మేమైతే రిటర్న్లో చాలా ఫొటోస్ అయితే దిగాము. ఇదండి ఆల్బర్ట్రా పెద్ద తాబేలు. మేము రిటర్న్లో చూద్దాం అనుకునేసరికి దీనికి కూడా లోపల పెట్టేసి ఆహారం అయితే పెట్టారు. మేము ఫొటోస్ అయితే దిగాము. ఇదేనండి మా జూ పార్క్ జర్నీ. మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగే వెళ్ళండి. 8 తర్వాత వెళ్తే ఈవినింగ్ వరకు చాలా అంటే చాలా ప్లేసెస్ అన్నిటినీ అయితే చూడడానికి వీలవుతుంది. మేమైతే లేట్గా వెళ్ళడం వల్ల అసలు కొన్ని వరకు చూసినాము. రిటర్న్లో అయితే మా పిల్లలు ఐస్ క్రీమ్ అయితే తిన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.